వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. సూర్యప్రతాప్ విరూపాక్షి ఇద్దరు కలిసి భూమి పూజ చేస్తూ ఉంటే రూప చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. వాళ్ళిద్దరూ అలా పక్క పక్కన ఉండడాన్ని వీడియో తీసుకుంటూ చాలా హ్యాపీగా, నాన్న అమ్మ మీరిద్దరూ ఇలా కలిసి ఉండాలనే నేను ఎప్పటి నుండో కోరుకుంటున్నాను. ఆ విజయాంబిక అత్తయ్య వల్లే అమ్మ నాన్నకి దూరమైంది. ఇప్పుడు ఖచ్చితంగా రాజు ఆ పనిపైనే ఉన్నాడు. రాఘవని తీసుకువచ్చి నిజమేంటో నీకు తెలిసేలా చేసి శాశ్వతంగా అమ్మ మనింట్లోనే ఉండేలా చేయాలి, ఖచ్చితంగా చేయాలి. బాబా నువ్వే ఎలా అయినా మా అమ్మని నాన్నని కలిపేలా చేయి స్వామి అని పాపం అలా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది రూప. అదే టైంకి రాజు రూపకి కాల్ చేస్తారు. రాజు ఏంటి ఈ టైంలో కాల్ చేస్తున్నాడు అని, హలో రాజు, ఇక్కడ భూమి పూజ చాలా బాగా జరుగుతుంది, నువ్వెక్కడున్నావు రాజు అని అడుగుతుంది రూప. అమ్మాయి గారు, నేను రాఘవని చూశాను అమ్మాయి గారు. జీవన్ రాఘవని బంధించాడు. నేను వాడి దగ్గర నుండి విడిపించుకొని రాఘవని తీసుకువస్తున్నాను అమ్మాయి గారు అని అంటాడు రాజు. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది రూప. సరే రాజు, నువ్వు త్వరగా రా. అమ్మ ప్రమాణ స్వీకారం అయిపోయిన వెంటనే మనం నాన్నకి నిజం చెప్పేద్దామని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది రూప. ఇది ఇలా ఉండగా రాజు రాఘవని బైక్పై ప్రమాణ స్వీకారం బస్తీలో ఎక్కడ జరుగుతుందో అక్కడికి తీసుకువస్తూ ఉంటాడు. సూర్యప్రతాప్ పిఏ మల్లెల మాధవి ఇంకలా స్పీచ్ అయితే ఇస్తూ ఉంటుంది, హోస్ట్ చేస్తూ ఉంటుంది. సీఎం గారు, ఈ గాంధీనగర్ బస్తీకి రావడం అనేది మీరు పండగ చేసుకోవాల్సిన విషయం. ఆయన అంత స్థాయిలో ఉండి మీ బస్తీకి వచ్చారంటేనే అది మీ అదృష్టమని భావించాలి. ఇప్పుడు సూర్యప్రతాప్ గారు మాట్లాడతారు అని చెప్పి ఇంకలా సూర్యప్రతాప్కి మైక్ ఇవ్వగానే, సూర్యప్రతాప్, నేను మీ వాడిని, మీ నుంచి వచ్చిన వాడిని. పేదల కష్టాలు ఎలా ఉంటాయో నాకు బాగా తెలుసు. కాబట్టి మీ అందరికీ న్యాయం చేయడానికే నేను నిరంతరం శ్రమిస్తాను. నా పార్టీని గెలిపించిన ఎమ్మెల్యే విరూపాక్ష గారికి ఇప్పుడు అందరి ముందు సన్మానం చేయాలనుకుంటున్నాను అని ఇంకా విరూపాక్షికి తన చేత్తోనే శాలువా కప్పుతూ ఉంటారు సూర్యప్రతాప్. విరూపాక్షి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇదంతా చూస్తూ దీపక్ విజయాంబిక జెలస్గా ఫీల్ అవుతారు. రే దీపక్, మన ప్లాన్ అమలు చేసావా అని అడుగుతుంది విజయాంబిక. చేశాను మమ్మీ, వాళ్ళు ఆన్ ద వేలోనే ఉన్నారు అని అంటాడు దీపక్. అప్పుడే కరెక్ట్గా ఇంకా రాజు రాఘవని తీసుకువచ్చి రూపకి చూపిస్తూ ఉంటాడు. రూప విరూపాక్షికి సైగ చేస్తుంది. అమ్మా చూడు అని అంటుంది. ఇంకా రాఘవని రాజు తీసుకువస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు విరూపాక్షి. ఇంకా విరూపాక్షి స్టేజ్ పైకి వెళ్ళి, విరూపాక్షి అనే నేను ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను అని ఇంకా అన్నీ ఆ ప్రియంబుల్లో ఎలా ఉంటుందో, ప్రమాణ స్వీకారం ఎలా ఉంటుందో అలా ప్రమాణ స్వీకారం చేస్తారు విరూపాక్షి. ఇంకా అందరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అప్పుడే దీపక్ సెట్ చేసిన ఈ నలుగురు బాగా డ్రింకర్స్ అయితే వచ్చి ఇంకా అలా, విరూపాక్షి అమ్మగారు జై, మీరు మాకు బాగా ఫ్రీగా ఇవన్నీ ఇస్తున్నారు, మీకు మేము జై కొట్టకుండా ఎందుకు ఉంటామండి, అయినా మీరిద్దరూ ఒకటే కదా, అలాంటప్పుడు ఈ నాటకాలన్నీ ఎందుకు అని చెప్పి ఆ నలుగురు డ్రింక్ చేసిన వాళ్ళైతే మాట్లాడుతూ ఉంటారనమాట. అది విని ఇంకా ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. దీపక్ విజయాంబిక నవ్వుతూ ఉంటారు. వెంటనే రాజు వచ్చి వాళ్ళ చెంప మీద కొడతాడు. రేయ్, ఏం మాట్లాడుతున్నారా, మీరు ఇలాంటి వాళ్ళు కాదని నాకు తెలుసు, మీతో డబ్బిచ్చి ఎవరో మాట్లాడిస్తున్నారని కూడా నాకు తెలుసు. అమ్మగారు అయ్యగారు గురించి ఇంకొక్క మాట ఎక్కువగా మాట్లాడినా నేను ఏం చేస్తానో నాకే తెలీదు. వాళ్ళిద్దరూ ఏం చేసినా ప్రజల సంక్షేమం కోసమే చేస్తారు, కానీ మీలాంటి వాళ్ళ కోసం కాదు అని చెప్పి ఇంకా చెప్పేసరికి రాజు అందరూ విరూపాక్షికి జై కొడుతూ ఉంటారు. అలా సూర్యప్రతాప్ విరూపాక్షి సక్సెస్ఫుల్గా భూమి పూజ చేసి విరూపాక్షికి ప్రమాణ స్వీకారం చేయిస్తారు సూర్యప్రతాప్ తన ఇంటికి బయలుదేరుతుంటే సూర్యప్రతాప్ ఇంటికి బయలుదేరుతుంటే వెంటనే రాఘవన్ తీసుకుని రాజు సూర్యప్రతాప్ దగ్గరికి వస్తారు. పెద్దయ్య మీతో మాట్లాడాలి పెద్దయ్య, రాఘవన్ తీసుకొచ్చాను. ఆ రోజు ఏం జరిగిందో రాఘవ మీకు చెప్తాడు, వినండి పెద్దయ్య. రాఘవ చెప్పు రాఘవ అని అంటారు రాజు. ఇంకా రూప చంద్ర వాళ్ళందరూ కూడా అక్కడికి వస్తారు. వెంటనే ఇంకా రాఘవ పెద్దయ్య అని
సూర్యప్రతాప్ కాళ్ళపై పడతాడు. రేయ్ లేవరా, నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది, నువ్వెందుకొచ్చావు ఇక్కడికి అని అడుగుతారు సూర్యప్రతాప్. పెద్దయ్యా, నేను తప్పు చేశానయ్యా, పాపం చేశానయ్యా, ఏమీ తెలియని దేవత లాంటి విరూపాక్షి అమ్మగారిపై నేను నిందని వేశానయ్యా. ఆ రోజు నిజంగా ఏం జరిగిందో నేను నిజం చెప్తున్నానయ్యా, నా భార్య బిడ్డల మీద ఒట్టేసి చెప్తున్నాను. ఆ రోజు నిజంగా ఎలాంటి తప్పు జరగలేదయ్యా. విజయాంబిక గారు నాకు డబ్బులిచ్చి వారే నన్ను ఇలా నటించమని విరూపాక్షి అమ్మగారిని బయటికి పంపించేయడానికి అలా నాతో అబద్ధం నటన ఆడించారయ్యా అని చెప్తాడు రాఘవ. ఒక్కసారిగా రాఘవ చెప్పింది విని షాక్ అయిపోతారు సూర్యప్రతాప్. ఏం చెప్తున్నావురా నువ్వు, ఏమంటున్నావు నువ్వు అని అంటారు. అవునయ్యా, నేను నిజం చెప్తున్నాను, కావాలంటే వాళ్ళని అడగండి, వాళ్ళు ఖచ్చితంగా నాకు డబ్బు ఇచ్చే ఇదంతా చేయించారయ్యా. ఆ పాపం నన్ను వెంటాడింది, నన్ను ఒంటరివాణ్ణి చేసేసింది, అందుకే మీకు నిజం చెప్తున్నాను అని రాఘవ అంటారు. ఒక్కసారిగా సూర్యప్రతాప్ అయితే ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటారు. విరూపాక్షి ఇంకా ఏమి మాట్లాడకుండా అలా తనైతే ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంకా సూర్యప్రతాప్ కూడా ఏమి మాట్లాడకుండా కారులో వెళ్ళిపోతారు. నానా నానా అని అంటుంది రూప. ఏమి చెప్పకుండా ఇంకా స్పీడ్గా ఇంటికి బయలుదేరుతాడనమాట సూర్యప్రతాప్. ఇంకా ఇంటికి వెళ్ళి తన రూమ్లో ఉండి తన వస్తువులన్నీ ఇంకా పడేస్తూ కుప్ప కూలిపోతారు సూర్యప్రతాప్. ఇన్నేళ్ళు నా విరూపాక్షిని నేను దూరం చేసుకున్నాను, చెప్పుడు మాటలు విని తనని అవమానించాను, ఇంటి నుండి గెంటేశాను. కానీ అనుకున్న నా సొంత అక్క, నా భార్య విరూపాక్షిని నన్ను దూరం చేసి నన్ను చంపాలని చూసి ఎందుకు ఇదంతా చేస్తుంది? విరూపాక్షి దగ్గరికి ఇప్పుడు నేను ఏ మొహం పెట్టుకొని వెళ్ళాలి? విరూపాక్షిని నేను క్షమించమని ఎలా అడగాలి అని పాపం చాలా బాధపడుతూ ఉంటారు సూర్యప్రతాప్. అప్పుడే రాజు రూప అయితే ఇంకా అలా సూర్యప్రతాప్ దగ్గరికి వస్తారు. నాన్న, ఏమైంది నాన్న? ఇప్పుడు నీకు నిజం తెలిసింది కదా, ఇప్పటికైనా అమ్మ ఎలాంటిదో అర్థమైందా నాన్న అని అంటుంది రూప. నేను తప్పు చేశాను రూప. 25 ఏళ్లుగా నేను ఒక చీకట్లో బ్రతికాను. చెప్పుడు మాటలు విని బాగా తలకెక్కించుకొని నా భార్యని ప్రేమించి పెళ్లి చేసుకున్న నా విరూపాక్షిని నేను దూరం చేసుకున్నాను. ఈ శిక్షకి ఏం ప్రాయశ్చిత్తం రూపా అని అడుగుతారు సూర్యప్రతాప్. నాన్న, మీరు నిజం తెలుసుకున్నారు నాన్న. మీకు ఆ విజయాంబిక అత్తయ్య అంతలా మోసం చేసింది కాబట్టే మీరు అమ్మని అపార్థం చేసుకున్నారు, కానీ లేకపోతే మీరు ఎంత మంచివారో అందరికీ తెలుసు కదా నాన్న. ఏమీ అవ్వదు నాన్న. అమ్మకి మీరేమీ అలా పశ్చాత్తాపపడాల్సిన అవసరం లేదు, మీరేమీ నామోషిగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అమ్మ ఖచ్చితంగా మిమ్మల్ని అర్థం చేసుకుంటుంది నాన్న అని చెప్పి పాపం ఓదారుస్తూ ఉంటుందన్నమాట. అలా ఇంకా విరూపాక్షి గురించి రూప సూర్యప్రతాప్ని లేదు, వెంటనే నా విరూపాక్షిని నేను ఇంటికి తెచ్చుకుంటాను, మళ్ళీ ఈ ఇంటికి నా భార్యగా తన్ని పరిచయం చేస్తాను అని కరెక్ట్గా ఇంకా అలా తను అడుగు బయట పెట్టేసరికి అక్కడ గేట్ దగ్గర విరూపాక్షి ఉంటారు. ఒక్కసారిగా విరూపాక్షిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సూర్యప్రతాప్. విరూపాక్షి, క్షమించు అనే పదం చాలా చిన్నది, నన్ను క్షమించు అనే పదం నా మనసులో ఉన్న పశ్చాత్తాపానికి సరిపోదు, నన్ను క్షమించు అని చేతులెత్తి పాపం నమస్కరిస్తారు సూర్యప్రతాప్. సూర్య, నువ్వేంటో నాకు తెలుసు, నీ మనస్తత్వం ఎలాంటిదో నాకు తెలుసు. నీకు మీ అక్కపై ప్రేమ ఎక్కువ, అందుకే తను నన్ను ఇరికించేసరికి మీ అక్క మాటలే విన్నావు. నీ పరిస్థితి అలాంటిది, ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకున్నావు, అదే చాలు సూర్య, చాలు అని పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట విరూపాక్షి. అదంతా ఇంక చూస్తున్న దీపక్, విజయాంబిక అమ్మో మ్యాటర్ మన వైపు డైవర్ట్ అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి అని తడబడిపోతూ ఉంటారు. ఇంకా సూర్యప్రతాప్ వెంటనే చంద్ర అని గట్టిగా అరుస్తాడు. ఇంకా విజయాంబిక దీపక్ల వైపు కోపంగా చూస్తూ ఉంటారు చంద్రప్రతాప్. అన్నయ్య, అర్థమైందన్నయ్య, నువ్వేమి చెప్పకపోయినా నాకు అర్థమైంది. దేవత లాంటి వదినమ్మని రాక్షసిని చేసి అవమానించి నిందించినా వీళ్ళు ఇంకా మనకి రక్త సంబంధమే కాదన్నయ్య, వీళ్ళని ఇంట్లోని గెంటేయడం కూడా తక్కువే అని చెప్పి ఇంక గట్టిగా అనేసరికి రూప, అయ్యో నాన్న,
మీకొక విషయం తెలుసా? మన శత్రువులకి దేన్ని బాధ పెడుతుందో తెలుసా? మనం సంతోషంగా ఉండడం. మనం అందరం కళ్ళ ముందు సంతోషంగా ఉంటే వీళ్ళు చూసి కుళ్ళుకోవాలి నాన్న. అది అది మనకు కావాల్సింది. ఈ మృగాలని ఎలా అయినా మనం మార్చాలి. వీళ్ళు మన సంతోషాన్ని చూసి బాగా నేర్చుకోవాలి. మంచి వాళ్ళకి ఎప్పుడు మంచే జరుగుతుందని, చెడు చేయాలనుకుంటే అది తిరిగి తిరిగి వాళ్ళకే వస్తుందనే విషయాన్ని వీళ్ళు తెలుసుకోవాలి నాన్న, తెలుసుకోవాలి అని చెప్పి రూప అంటుంది. ఇంకా సూర్యప్రతాప్ కూడా, అవును రూప, నువ్వు చెప్పింది నిజమే, కానీ నేను తీసుకోవాల్సిన నిర్ణయం నేను తీసుకుంటున్నాను. చంద్ర, ఇప్పటి నుండి వీళ్ళిద్దరూ ఈ ఇంటి పని వాళ్ళు. కారు క్లీన్ చేయడం, అంట్లు తోమడం, బట్టలు ఉతకడం, విరూపాక్షి ఏదడిగితే అది చేయడం, విరూపాక్షి కాళ్ళ కింద బానిసలా బ్రతకడం. ఇదే వీళ్ళిద్దరి పని, ఇదే వీళ్ళిద్దరి పని. వీళ్ళు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం ఇదే అని చెప్పి గట్టిగా ఇంకా లోపలికి వెళ్ళిపోతారు. అయ్యో మమ్మీ అని అంటాడు దీపక్. ఇంకా వెంటనే ఇద్దరి డ్రెస్ అయితే మారిపోతుందనమాట. ఇంకా విజయాంబిక చాలా ఓల్డ్, లైక్ బాగా చీప్ శారీ కట్టుకోవడం, ఇటువైపు దీపక్ కూడా మొత్తం అదంతా తీసేసి పనోడిలా గెటప్ వేసుకోవడం, ఇద్దరు ఇంకా పని వాళ్ళలా మారిపోతారు. వెంటనే సుమతి, ఏయ్ ఏంటి అలా నించున్నారు, రండి కిచెన్లో చాలా పనుంది అని విజయాంబిక గట్టిగా చెప్పి వెళ్ళిపోతుంది. ఛ, ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదురా, ఇంత త్వరగా ఇన్ని విషయాలు జరుగుతాయని అస్సలు అనుకోలేదు అని అంటుంది విజయాంబిక. మమ్మీ టైం చూసి వీళ్ళని అని అంటాడు దీపక్. రే దీపక్, అలా అనుకుంటుంటే మనకెప్పుడు కలిసి రావట్లేదు, కొద్ది రోజులు ఆగాలరా, ఆగితేనే వీళ్ళ పని మనం పట్టగలం. అయినా జీవన్ ఉన్నాడు కదా, జీవన్ చూసుకుంటాళ్లే అని ఇంకలా పనులు చేస్తూ ఉంటారు విజయాంబిక అండ్ దీపక్. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. రూపా రాజు ఒక ప్లేస్లో మీట్ అయ్యి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అమ్మాయి గారు అని ఇంకా రాజు రూపని ఎత్తుకొని అలా తిప్పుతూ ఉంటాడనమాట గిరగిరా. రాజు, ఏమైంది రాజు అని అడుగుతుంది రూపా. అమ్మాయి గారు, మన ముందున్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయాయి అమ్మాయి గారు. నిజంగా నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అమ్మాయి గారు. ఈ సంతోషంలో ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అని అంటాడు రాజు. అవును రాజు, మనకున్న సమస్యలన్నీ ఒక్కొక్కటిగా తీరిపోయాయి. ఇప్పుడు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది రాజు. రాజు, బంటిని మన ఇంటికి తీసుకువెళ్ళి నాన్నకి మన వారసుడిగా చెప్పాలి రాజు అని అంటుంది రూపా. అవునమ్మాయి గారు, ఉగాది వస్తుంది కదా, అందరం కలిసి సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటాం కదా, అప్పుడు ఆ శుభ సమయంలోనే మన కొడుకు బంటిని తీసుకువెళ్ళి పెద్దయ్యకి పరిచయం చేద్దామని ఇంకా హ్యాపీగా ఉంటారు రాజు అండ్ రూపా. ఇది ఇలా ఉండగా సూర్యప్రతాప్ పిఏ అయిన ఆ మల్లెల మాధవి జీవన్ని కలుస్తుంది. జీవన్ ఆ మల్లెల మాధవితో, ఎలా ఉంది ఫస్ట్ రోజు అని అడుగుతారు. మీరు చెప్పినట్టే ఆ ఇంట్లోకి మామూలుగానే ఎంటర్ అయ్యాను. నాపై నమ్మకం రావాలంటే ఇంకొద్ది రోజులు పడుతుంది. కానీ మీరు చెప్పిన ఆ దీపక్ విజయాంబికలు ఆ ఇంట్లో పని వాళ్ళగా మారారు. ఆ విరూపాక్షిని ఆ సూర్యప్రతాప్ ఇంటికి తీసుకువచ్చాడు అని అంటారు ఆ మల్లెల మాధవి. సరే, నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను. ఇదిగో ఈ ప్రాజెక్ట్ ఫైల్, ఇది 500 crores వర్త్ ఉన్న ఫైల్. దీనిపై ఆ సీఎం సూర్యప్రతాప్తో ఒక్క సైన్ చేయించు. నాకు 20% కమిషన్ వస్తుంది. అందులో నేను నీకు 1% ఇస్తాను, సరేనా అని అంటారు. వావ్, పెద్ద అమౌంటే, ఓకే చేపిస్తాను, కానీ కొంచెం టైం పడుతుంది. ఈలోపు సూర్యప్రతాప్ పరువు పోయేలా, అందరూ సూర్యప్రతాప్ని తల దించుకునేలా మీరు చేయమన్నారు కదా, అది చేస్తాను అని చెప్పి అలా ఇంకక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆ మల్లెల మాధవి. జీవన్, నీకు తెలియకుండా నీ ఇంట్లోకే ఒక నాగపాముని పంపించాను సూర్యప్రతాప్, ఇప్పుడు నువ్వు తప్పించుకోలేవు అని మనసులో అనుకుంటాడు జీవన్. ఇది ఇలా ఉండగా విరూపాక్షి కిచెన్లోకి వస్తారు. వెంటనే సూర్యప్రతాప్ విరూపాక్షి అని పిలుస్తారు. ఏంటి సూర్య, కాఫీ కావాలా అని అడుగుతారు విరూపాక్షి. నువ్వు కాఫీ పెట్టడం ఏంటి? నువ్వు ఈ ఇంటికి మహారాణివి, అలాంటిది నువ్వు కాఫీ పెట్టడం ఏంటి విరూపాక్షి? ఉన్నారు కదా పనివాళ్ళు. ఏయ్, నా భార్యకి నాకు కాఫీ కలిపి తీసుకురండి అని అంటారు సూర్యప్రతాప్. అలాగే తమ్ముడు అని అంటారు.
తమ్ముడు అనొద్దని ఎన్నిసార్లు చెప్పాలి అని అంటారు సూర్యప్రతాప్. అలాగే అయ్యా, పెద్దయ్యా, అలాగే అని ఇంకా అలా విజయాంబిక అనే కాఫీ కలిపి సూర్యప్రతాప్కి అండ్ విరూపాక్షికి తీసుకువెళ్తుంది. విరూపాక్షి చాలా పొగరుగా అలా ఇంక తన వైపు విజయాంబిక వైపు చూస్తూ ఉంటుంది. విజయాంబిక మాత్రం ఏమీ చేయలేక కోపంగా చూస్తూ ఉంటుంది. అదే టైంకి తన కాళ్ళపై కాఫీ పడేసరికి ఏంటి చూస్తున్నావు, క్లీన్ చేయి అని అంటారు సూర్యప్రతాప్. ఇంకా అలా విరూపాక్ష కాళ్ళ దగ్గర క్లీన్ చేస్తూ ఉంటుందన్నమాట విజయాంబిక. అదంతా చూస్తూ రూప కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నాన్న, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఉగాది వస్తుంది కదా, అందుకే మన ఫ్యామిలీ, రాజు ఫ్యామిలీ అందరం కలిసి ఉగాది సెలబ్రేట్ చేసుకుందాం నాన్న అని అంటుంది రూప. మంచి ఐడియా, సరే అమ్మా రూప. అది మాత్రమే కాదు, రాజు కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు మీ మధ్య అపార్థాలు కూడా తొలగిపోయాయి. అలాంటప్పుడు మీరు కూడా విడిగా ఉండడం నాకు ఇష్టం లేదు. కాబట్టి రాజుని కూడా ఇక్కడికే రమ్మని చెప్పు అని అంటారు సూర్యప్రతాప్. ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట రూపా. ఇది ఇలా ఉండగా రాజు బంటిని తీసుకొని రెడీ చేస్తూ ఉంటాడు. నాన్న, మనం తాతయ్య దగ్గరికి వెళ్తున్నామా అని అంటారు. అవును నాన్న, తాతయ్య చాలా మంచివారు. చూసావా మారిపోయారు. అమ్మగారిని ఎలా ఇప్పుడు ఇంటికి తీసుకువెళ్లారో మనం కూడా ఆ ఇంట్లోనే ఉండొచ్చు అని అంటారు రాజు. అంటే నాన్న, నేను అమ్మతోనే ఉండొచ్చా? ఎప్పటి నుండో ఈ రోజు గురించి వెయిట్ చేస్తున్నా. ఇవాళ వచ్చింది. బాబా నిజంగా గ్రేట్. నేను అనుకున్నవన్నీ బాబా నన్ను కోరికలు తీర్చాడు. బాబాకి మనం గుడికి వెళ్ళాలి నాన్న అని చెప్పి బంటి చెప్తారు. సరే వెళ్దాం, ముందు తాతయ్య గారితో ఎలా ఉండాలో నీకు తెలుసు కదా అని అంటారు. తెలుసు నాన్న, తాతయ్య గారి కాళ్ళకి నమస్కారం చేయాలి, బాగున్నారా అని అడగాలి, తర్వాత తాతయ్య గారితో హ్యాపీగా మాట్లాడాలి, అంతే కదా అని చెప్పి ఇంకలా బంటి రాజు ఇద్దరు హ్యాపీగా సూర్యప్రతాప్ వాళ్ళ ఇంటికి రీచ్ అవుతారు. రూప రాజు బంటిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకలా రాజు అండ్ బంటి ఇద్దరు రూప దగ్గరికి వస్తారు. రూప బంటిని తీసుకొని అలా ఇంకా సూర్యప్రతాప్ దగ్గరికి వెళ్తే సూర్యప్రతాప్ షాకింగ్గా చూస్తూ ఉంటారు. విరూపాక్షి, సూర్య ఎవరో తెలుసా? ఆ రోజు గుడిలో ఈ బాబు నాకు బాగా తెలిసిన వాళ్ళ అనిపిస్తున్నాడే అని మనసులో అనుకున్నావు కదా. ఈ బాబు ఎవరో కాదు, మన మనవడు, రూపారాజుల కన్న కొడుకు అని అంటారు. ఒక్కసారిగా సూర్యప్రతాప్ అయితే అలా షాక్లో ఉండిపోతారు. నమస్కారం తాతయ్య అని ఇంకా బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ఉంటాడు బంటి. బంటిని చూసి సూర్యప్రతాప్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. బాబు, నువ్వు నా వారసుడివా? కానీ ఆ రోజు రూపకి పుట్టిన బిడ్డ చనిపోయాడని అని అంటారు సూర్యప్రతాప్. అదంతా ఇదిగో ఇక్కడ ఉన్నారు కదా నాన్న, వీళ్ళిద్దరి నిర్వాకమే. ఆ రోజు కూడా మనల్ని విడతీయాలని, రాజుకి నాకు ఇంకా దూరాన్ని పెంచాలనే వీరిదంతా చేశారు నాన్న అని అంటారు. ఒక్కసారిగా సూర్యప్రతాప్ అయితే వీళ్ళ పాపాల చిట్టా ఇంకా ఎంతుంది, చీ వీళ్ళ గురించి ఎంత ఆలోచించినా తక్కువే అని చెప్పి ఇంకా చాలా కోపంగా చీకొడుతూ ఉంటారు సూర్యప్రతాప్. బంటి, నువ్వు నా వారసుడివి అంటే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అని బంటిని హగ్ చేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సూర్యప్రతాప్. ఇంకా బంటి విజయాంబిక దీపక్ల వైపు చూస్తూ ఉంటారు. తాతయ్య, వీళ్ళెవరు? ఆ రోజు అంబా గారు ఈవిడే కదా అని అంటాడనమాట బంటి. అంబా గారు కదా నాన్న, వీళ్ళిద్దరూ పనివాళ్ళు, వీళ్ళతో నీకు నచ్చిన పని చేయించుకో అని సూర్యప్రతాప్ అంటారు. ఇంకా అందరూ హ్యాపీగా అలా నవ్వుతూ ఉంటారు. రాజు, రూప అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. కానీ మల్లెల మాధవి ద్వారా ఒక కొత్త ప్రాబ్లం వచ్చి పడబోతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.